హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కొత్తగా మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. దానికోసం అని చెప్పేసి అమెజాన్లో బోయే M1 మైక్ అని చెప్పేసి ఆర్డర్ పెట్టాడు అనమాట. సో అదే ఎందుకు పెట్టాడంటే చాలామంది యూట్యూబర్స్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్స్ చేసే వాళ్ళకి బోయే M అని చెప్పేసి బెస్ట్ మైక్ అని చెప్పేసి అందరూ సజెస్ట్ చేస్తున్నారు. దానికోసం అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టాడు. సో ఇది ఎప్పుడో సీల్ తీశాడు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్. కాకపోతే నేను బయటికి వెళ్ళాను, బయటికి వెళ్ళి నుంచి వచ్చేలోపు సీల్ తీశాడు. సో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ బోయే M1 మైక్ ఏంది, దీని కథ ఏంది, దీని కార్యక్రమం ఏంది అని చూద్దామని చెప్పేసి ఇది అన్బాక్సింగ్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి చేయడం జరుగుతుంది. సో దీని గురించి కంప్లీట్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది దీని పనితీరు కూడా మనం చూద్దాం లాస్ట్లో, దీని వాయిస్ క్వాలిటీ ఎంత ఉంది ఏంది అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. చూద్దాము బోయే M1 మైక్. అసలు చాలామంది ఇదే సజెస్ట్ చేస్తున్నారు. ఈరోజు దీన్ని ఓపెన్ చేసేసి మనం వాయిస్ని చెక్ చేద్దాము. సో ఆల్రెడీ ఓపెన్ చేశాడు కాబట్టి మనకి సిజర్స్, కత్తెరలు, గొడ్డలు అట్లాంటివి మనకు అవసరం లేదు. జస్ట్ ఆల్రెడీ తీసేసి పెట్టేశాడు అనమాట మళ్ళీ. సో ఇట్లా ఓపెన్ చేసాము. ఎట్ట మొక్కను ఓపెన్ చేయగానే ఇది లోన ఇరకపోయింది. ఇరకపోయినప్పుడు ఇట్లా లాగటమే. సో ఎట్ట మొక్కను పక్కన పడేయండి ఫ్రెండ్స్ ఇది. సో ఇది వచ్చేసరికి ఇక్కడ బోయే అని ఉంది, లెవెలియర్ మైక్రోఫోన్. సో బోయే లెవెలియర్ మైక్రోఫోన్ బై M1 ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ఈ ఎట్ట మొక్కను కూడా తీసేసి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీచర్స్ ఉన్నాయి, ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మీరైతే చదువుకోండి, అమెజాన్లో ఉంటుంది కదా అక్కడ చదువుకోండి. సో స్పీడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫీచర్స్ ఏందో. కంపాటబుల్ విత్ స్మార్ట్ ఫోన్స్, DSLRs, క్యామ్ కోడర్స్, ఆడియో రికార్డర్స్, కంప్యూటర్ సెట్స్. సో ఇది దేనికి యూజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్స్కి యూజ్ చేసుకోవచ్చు, DSLR కెమెరాస్ ఉంటాయి కదా వాటికి, ఆడియో రికార్డ్ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ ఓమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్ అనమాట. హై క్వాలిటీగా ఉంటుంది. ఓమ్ని డైరెక్షన్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఓమ్ని డైరెక్షన్స్ అంటే అన్ని డైరెక్షన్స్లో ఫ్రెండ్స్, ఆల్ డైరెక్షన్స్లో ఈక్వల్గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడినప్పుడు ఆల్ డైరెక్షన్స్లో ఒకేలాగా ఉంటుంది అనమాట. అది ఓమ్ని అంటే దానికి అర్థం. అది లో హ్యాండ్లింగ్ నాయిస్ అంట. సో నాయిస్ని తక్కువగా రెడ్యూస్ చేస్తుంది. ఐడియల్ ఫర్ ఆడియో అండ్ వీడియో రికార్డింగ్, వ్లాగింగ్ కోసం, వీడియో రికార్డింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇంక్లూడ్స్ ల్యాబుల్ క్లిప్ అంట. ఇంక్లూడ్స్ ఏమేమి వస్తాయంటే ల్యాబుల్ క్లిప్ అంట. ల్యాబుల్ క్లిప్ అంటే మనం కాలర్ దగ్గర ఒక క్లిప్ అలాంటిది ఇస్తాడు, దానికి పెట్టుకొని మనం కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఇంకా LR44 బ్యాటరీ, ఫోమ్ విండ్ స్క్రీన్ అనమాట. ఫోమ్ అంటే స్పాంజ్లా ఉంటుంది కదా అదనమాట ఇది. ఇక్కడ వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయంటే ట్రాన్స్డ్యూసర్ వచ్చేసి ఎలక్ట్రిక్ కండెన్సర్, పోలర్ ప్యాటర్న్ అనమాట. పోలర్ అంటే ఇది వచ్చేసి ఎక్కువగా వాటిలో యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. వీటిలో అంటే యాంటీనాస్లో యూజ్ చేస్తారనమాట. ఓమ్ని డైరెక్షన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 65 Hz టు 18 kHz వరకు. ఆ సిగ్నల్ నాయిస్ 74 డెసిబల్ SPL. సెన్సిటివిటీ వచ్చేసి -30 డెసిబల్స్ ప్లస్ ఆర్ -3 డెసిబల్స్. ఇది చదువుకోండి మీరు, ఇదంతా మీకు ఎంత ఈసీ వాళ్ళకు ఉండేటట్లు ఉంటుంది ఇది. అవుట్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసి 1000 ohms ఆర్ లెస్, అంటే 1000 ohms కంటే ఎక్కువ ఆరు తక్కువగా ఉంటుంది అనమాట. కనెక్టర్ వచ్చేసి 3.5 mm. మన జాగ్ ఉంటుంది కదా, మన ఇయర్ ఫోన్స్ పెట్టుకునే జాగు, అట్లాంటిది ఇచ్చాడు. యాక్సెసరీస్ అంటే ఇందాక చెప్పాం కదా, ల్యాబుల్ క్లిప్ ఒకటి, LR44 బ్యాటరీ, ఫోమ్ విండ్ స్క్రీన్ అనమాట. ఫోమ్ విండ్ స్క్రీన్ అంటే అదే స్పాంజ్ లాంటిది ఫ్రెండ్స్. అది గాలిని దాన్ని కొంచెం రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీ టైప్ వచ్చేసి LR44. డైమెన్షన్స్ వచ్చేసరికి దీని డైమెన్షన్స్ ఇచ్చాడు సార్. కేబుల్ వచ్చేసి 6 meters ఇచ్చాడు. ఇక్కడ వెయిట్ వచ్చేసి 2.5 మైక్రోఫోన్ వెయిట్. సో లేట్ చేయకుండా మనం అయితే ఇది ఓపెన్ చేద్దాం. ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివిజన్ బ్యాక్కి వెళ్ళి చూడండి. సో ఈ డబ్బాను కూడా తీసేస్తే లోన్ ఏముంటుందో చూద్దాం. లోన్ అయితే ఒక మోట్ ఇచ్చాడు ఫ్రెండ్స్, మోట్ ఇచ్చాడు. సో ఫస్ట్ తీయగానే ఒక కార్డు వచ్చింది, వారంటీ పాలసీ అంట. సో ఇది వారంటీ గురించి, దాని గురించి. సో ఇది పక్కన పెడదాం. ఈ వారంటీ వారంటీ ఎప్పుడు ఇస్తాము, ఎందుకు ఇస్తాము, ఎట్లాంటివి పోతే ఇస్తాము, దాని గురించి ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పేసి ఈ వారంటీ కార్డులో ఉంది. సో దీన్ని పక్కన పడేస్తే నెక్స్ట్ దీని లోపల ఇంకో బుక్ ఉంది. బుక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చూద్దాం పోయాము. సో ఇది వచ్చేసి యూజర్ మెన్యూ అనుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి యూజర్ మెన్యూ అనమాట.
సో దీని కంప్లీట్గా దీని డీటెయిల్స్, వాటి యొక్క పార్ట్లు, అవి ఫీచర్స్ అన్నిటి గురించి కంప్లీట్గా ఉంటుంది ఇందులో. సో చదువుకోండి. యాక్చువల్ మీకైతే ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్పాను కదా, అన్నీ అందులోనే ఉంటాయి. బట్ ఏంటంటే వాటిని ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి, అందులో ప్రతి పార్ట్ని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి అందులో ఉంటుంది, అంతే, ఇంకేముండదు. సో తీయగానే ఈ మోటార్ని ఓపెన్ చేయగానే సో మోటార్ని ఓపెన్ చేయగానే ఇది వచ్చింది ఫ్రెండ్స్. ఇది మోటార్ని ఓపెన్ చేయగానే ఇది 6 మీటర్స్ అనమాట. ఈ కేబుల్ లెంత్ వచ్చేసి 6 మీటర్స్. 3.5 జాక్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఇది మొబైల్కి ఇట్లా గుచ్చుకోవటమే. ఇంకా ఇది వచ్చేసి మౌత్ అనమాట, మైక్. ఇది స్మాల్ మైక్ ఇది. సో ఇంకా ఇది ఓపెన్ చేయడం ఎందుకు చిక్కుపడేటట్టుంది ఫ్రెండ్స్. ఇది 6 మీటర్స్ అంటే చిక్కుపడుతుంది తీసినా కానీ. సో తీయకుండానే మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇది చూసుకున్నట్లయితే ఇది జాకు, ఆల్రెడీ చెప్పాను. ఇది క్లిప్ అనమాట. ఇది అటు ఇటు కింద పడకుండా, జారకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో దీనికి ఆప్షన్స్ ఇచ్చాడు మీన్స్. ఇది కెమెరా, మనకి ఫోన్లో అయితే కిందగానే, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసి రికార్డ్ చేసేటప్పుడు అయితే దీన్ని కిందగానే పెట్టుకోవాలి. లేదు కెమెరాలు వాటికి యూజ్ చేసేటట్లయితే ఇక్కడ కెమెరాస్ అని ఉంది, అప్పుడు దీన్ని పైకి అనుకోవాలన్నమాట. ఈ స్విచ్ని ఓన్లీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకుంటే కన్ఫామ్గా కిందకి పెట్టుకోవాలి. ఇది మైకు. సో బ్యాటరీ అని చెప్పాను కదా, LR44 బ్యాటరీ. సో LR44 బ్యాటరీ చిన్నగా ఉంటుంది చూసారా మీరు, చిన్నప్పుడు లైట్లు ఆరుతో పోతూ ఉంటాయి చిన్నవి, అట్లాంటి బ్యాటరీ, వాటిలో యూజ్ చేసే బ్యాటరీ ఇందులో యూజ్ చేస్తారు, LR44 బ్యాటరీ. సో చూద్దాం ఇంకేమి ఇచ్చాడు ఈ మూటలో. వచ్చేసి సిలికా అయితే ఒకటి ఇచ్చాడు. సిలికా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది మనకి మాయిశ్చర్ ఉంటుంది కదా, గాలిలో మాయిశ్చర్, ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్క వస్తువుకి అది యూజ్ చేస్తారు. మాయిశ్చర్ అనేది ఏం చేస్తుందంటే రాకుండా చేస్తుంది, అందుకే సిలికా అనేది ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ దాంట్లో యూజ్ చేస్తారు. సో ఇదే ఫ్రెండ్స్ LR44 బ్యాటరీ. ఇది సో LR44 బ్యాటరీ ఉంది కదా, ఆ బ్యాటరీ ఇదే అనమాట. మీరు చూసే ఉంటారు ఇది చిన్నప్పుడు. సో LR44 బ్యాటరీ ఇదే, ఒకటే ఇచ్చాడు, స్పేర్ ఇంకా ఏమీ లేదు, అందులో ఒక్కటే పెట్టుకునేది. సో ల్యాబ్ క్లిప్ అని చెప్పేసి వాడు ఇచ్చాడు కదా ఫీచర్స్లోను, స్పెసిఫికేషన్స్. ఇదే ఫ్రెండ్స్ ఇది ల్యాబ్ క్లిప్ అంటే. జస్ట్ మనం కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడటానికి యూజ్ అవుతుంది అనమాట ఇది, మైక్ దగ్గర. సో ఇది మైక్ కదా, మైక్ దగ్గర ఇది పెట్టుకోవాలి. ఇట్లా క్లిప్ పెట్టుకొని ఇట్లా కాలర్ దగ్గర ఇట్లా పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. సో ఫోన్ విండ్ స్క్రీన్ అని చెప్పేసి అన్నాడు కదా, స్పాంజీ అంటాను. ఇదే ఫ్రెండ్స్ ఆ స్పాంజీ. ఇదే కొంచెం విండ్ గాలి వచ్చి ఆ ఏరియాలు ఉంటాయి కదా, ఆ గాలి వచ్చే సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం రెడ్యూస్ చేస్తుంది ఆ గాలిని, ఆ నాయిస్ని. సో ఇది ఫోమ్ అది. సో బ్యాటరీ ఇది ఒకసారి చెక్ చేద్దాం. బ్యాటరీ వేసేసి ఈ బ్యాటరీ ఎట్లా వేయాలో తెలియకపోతే ఇక్కడ గుర్తులిచ్చాడు చూడండి ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్, పాజిటివ్ నెగిటివ్. సో దీని మీద కూడా పాజిటివ్ ఎటు ఉంది, సో పాజిటివ్ అటేపు ఉంది కాబట్టి ఇట్లానే పెట్టాలన్నమాట. సో మీకు అక్కడ సింబల్స్ చెప్పాడు, అట్లా పెట్టుకోండి తెలియపోతే, అది ఎట్లా పెట్టుకోవాలో తెలియపోతే. సో దీన్ని మూసేద్దాము. సో ఇప్పుడు దాకా మాట్లాడిందంతా నేను వచ్చేసి ఫోన్లో రికార్డ్ చేస్తూ మాట్లాడాను, వీడియో తీస్తూ. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసే టైం వచ్చేసింది. ఇది మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇది చిక్కుపడింది అనుకో, మళ్ళీ దీన్ని సర్దుకోవడానికి, మళ్ళీ కట్టడానికి చాలా టైం పట్టింది మీకు. సో ఈ జాక్ ఉంది కదా, ఇది డైరెక్ట్ ఫోన్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉందో మీరే చెప్పండి. సో ఈ క్లిప్ వచ్చేసి నేను కాలర్ దగ్గర పెట్టుకుంటున్నాను. సో ఇది కూడా తీసేస్తున్నాను. సో రెడ్యూస్ అనేది లో నాయిస్ రెడ్యూస్ అని చెప్పేసి వాడే మెన్షన్ చేశాడు అనమాట. నాయిస్ అనేది మన సరౌండింగ్స్లో ఉన్న నాయిస్ని తక్కువగా రెడ్యూస్ చేస్తుందని ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మాట్లాడుతుంది వాయిస్ వింటున్నారు కదా, ఇది కనెక్ట్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాను. సో బిఫోర్కి ఇప్పటికి మీకు డిఫరెన్స్ ఏముందో గమనించారో కామెంట్ చేయండి. నేను ఎగ్జాక్ట్గా మౌత్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, మౌత్ దగ్గరలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. సో సౌండ్ ఇప్పుడు ఇట్లా వస్తుందన్నమాట, నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటే.
ఇప్పుడు కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడతాను, ఎట్లా ఉందో చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెండ్స్ కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. సౌండ్ డిఫరెన్స్ ఎట్లా ఉందో మీరు చెప్పండి కొంచెం. నేను వీడియో తీసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. బిఫోర్ ఏమో మౌత్ దగ్గర పెట్టుకొని మాట్లాడాను. సో ఇప్పుడు మళ్ళీ మౌత్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను అనమాట, చేతితో పట్టుకొని. సో మీకైతే డిఫరెన్స్ అర్థమై ఉంటుంది, ఫోన్లో ఎట్లా ఉంది, మౌత్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంది, కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉంది అనే డిఫరెన్స్ అయితే మీకు అర్థమై ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇది అన్బాక్సింగ్ అయితే ఇది. సో మీకు డిఫరెన్స్ అంటే నాయిస్ డిఫరెన్స్, వాయిస్ డిఫరెన్స్ మీకు అర్థమైనట్లయితే తీసుకోవాలనిపిస్తే తీసుకోండి. ఇది బిలో 800 లోపు వస్తుంది అనమాట. సో మా ఫ్రెండ్కి ఎంత పడిందో తెలియదు. సో చూద్దాం అది కూడా. సో దీని గురించి కంప్లీట్గా ఇది ఫ్రెండ్స్. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీది ఈ వీడియో పట్ల మీకు ఏమన్నా అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను కూడా. సో మన ఛానల్ పేరు వచ్చేసి మై డైలీ బ్లాగ్స్ అని చెప్పేసి. సో ఎంటర్టైన్మెంట్ కోసం కావాలన్నా కానీ, వీడేంటి వీడి కథ ఏంది, రోజు ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలన్నా కానీ, సో నేను చేసే పనులు, తినే తిండి, తిరిగే తిరుగుళ్ళు, వీటి గురించి అసలు నేను ఏం చేస్తున్నాను, నా సంగతి ఏంది మీకు కొంచెం టైంపాస్ చూడాలనుకుంటే మన ఛానల్ విజిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి కంప్లీట్గా. ఇప్పుడైతే నేను మైక్ తీసేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను మైక్ తీసేసాను ఫ్రెండ్స్. మైక్ తీసేసి ఫోన్లో మాట్లాడుతున్నాను అనమాట. సో మీకైతే డిఫరెన్స్ అర్థమైందని చెప్పేసి అనుకున్నాను. సో పార్ట్స్ గురించి కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అన్నీ ఇంకా మూట కట్టేసి మా ఫ్రెండ్కి ఇచ్చేస్తే ఆ అబ్బాయి వాడుకుంటాడు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా దీని గురించి అన్బాక్సింగ్. సో ఇప్పటివరకు చూసినందుకు సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో గుడ్ బై ఫ్రెండ్స్, ఉంటున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.